నమస్తే. మన ఛానల్‌లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. ప్రతి వీడియోని చాలా చక్కగా మీరు ఆదరిస్తూ ఉన్నారు. ఇక డాక్టర్ ఆర్‌బి సుధ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాస ఫలితాలతో రెగ్యులర్‌గా మనల్ని పలకరిస్తూనే లైఫ్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. తను లైఫ్ కోచ్ కూడా కాబట్టి. సో ఏ విషయమైనా మీరు మేడంతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం, మీకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్ అయినా అటు ఆస్ట్రాలజీకి సంబంధించి, ఇటు లైఫ్‌కి సంబంధించిన ఏదైనా కానీ చక్కటి సొల్యూషన్ అనేది లభిస్తూ ఉంటుంది. సో తప్పకుండా కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మాస ఫలితాలు తెలుసుకుందాం. మే మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు రాశికి సంబంధించిన ఫలితాలు చెప్తారు. మొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్తే మేడం. నమస్కారం. సో మే నెలకి సంబంధించి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? యాక్చువల్గా కుటుంబంలో బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బాగా పైకి వస్తారు. అలాగే మనం చూసామంటే ఎందుకు అనేది కారణం కూడా మనం మాట్లాడుకోవాలి కదా. సో జూపిటర్ గురుడేమో మనకి రెండో ఇంట్లోకి మూవ్ అవుతున్నారు. అంటే ఏంటి, కుటుంబ పరిస్థితి, ఆర్థికంగా ఎదుగుదల, ఇవి రెండు సంపద రావడానికి చాలా బాగుంటుంది. ఈ నెల స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది. అంటే ఏంటంటే ఆ దారి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే కెరియర్ విషయానికి వస్తే ఎవరైనా వాళ్ళకి ప్రమోషన్ రావాలి, మాకు రావట్లేదు అంటే గుర్తింపు కూడా రావట్లేదు అన్న వాళ్ళందరికీ మంచి సూచనలే ఈ నెల అన్నమాట. కానీ మన బిజినెస్ పీపుల్కి మాత్రం ఏం చెప్తామంటే చాలా శ్రమ పడాలి అని చెప్పాలి. ఎందుకు శ్రమ పడాలి అంటే బిజినెస్ విస్తరించడానికి వాళ్ళకి ఎలా అయినా ఏంటిగా ఆర్థికంగా ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేయవలసిందే, లేకపోతే పార్ట్నర్స్ అయినా రావాల్సిందే. అంటే ఇంకా ఎదుగుదలకి మనం చెప్పేది ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం ఎదురు దెబ్బలు అంటే కొన్ని అడ్డంగాలు రావడం అనేది ఎస్పెషలీ ఆర్థికంగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఏంటంటే మనకి మోతాదు రావాలి అనుకున్నప్పుడు, లోన్స్ కావాలి అన్నప్పుడు తగిన సమయానికి లోన్స్ అందకపోవచ్చు చేతికి. అలాగే మనం ఒకరికి లోన్స్ ఇచ్చాము, ఈ ఈ నెల వాళ్ళు ఇస్తాము అన్న వాళ్ళకి అంటే మన కుటుంబ పరంగా మాట్లాడుకున్నప్పుడు చాలా బాగుంది. బిజినెస్ పరంగా మాట్లాడుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు అనమాట. రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 12వ ఇంట్లో మనకి రాహు ఉన్నాడు, అలాగే 11వ ఇంట్లో శని ఉన్నారు. రాహుతో పాటు మనకి ఏంటంటే కుజుడు కూడా ఉన్నారనమాట. అంటే ఏంటి, మన ఈ రాశికి అధిపతి అయిన కుజుడు మనకి 12వ ఇంట్లో ఉన్నారు. సో ఎక్కడో అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే ఏంటంటే ఇప్పుడు హెల్త్ పరంగా కొంచెం బాధపడేవాళ్ళు, అలాగే పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్కి తిరుగుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని అడ్డంగాలు అనేవి ఈ నెల తప్పవు అని చెప్పడానికి అనమాట. అలాగే మనం చూసామంటే ఎవరైనా ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేసినా, లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అంటే కాళ్ళు కొంచెం మెలతపడి ఇలా అయిన వాళ్ళందరికీ కూడా కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళని చెప్పాలన్నమాట. ఇవి రెండు కలిసి ఉన్నాయి కదా మనకి 12వ ఇంట్లో. సో ఎలాగ ఖర్చు వస్తుంది అనేది తెలియదు. అండ్ ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో ఖర్చు ఎక్కువ అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకనే ఏంటంటే కొంచెం మైండ్ఫుల్గా ఉండడం అనేది బెటర్. అదే మైండ్ఫుల్గా అందరూ ఉండవలసిందే, డ్రైవింగ్ అప్పుడు కానీ, లేకపోతే నడిచేప్పుడు కానీ, మన రోడ్ మీద నడిచేప్పుడు కానీ, క్రాస్ చేసేప్పుడు కానీ ఏమీ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం అనమాట. అలాగే మనకి తెలిసి ఇది సమ్మర్, చాలా వేడిగా కూడా ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే మనం హెల్త్ పరంగా చెప్పాలి అంటే కొన్ని ఇబ్బందులు అని చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే మైండ్ఫుల్గా ఉండాలి. ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము. ఎందుకంటే మరీ చల్లగా ఉంది కదా అని ఎక్కువ ఐస్ క్రీమ్లు తినేస్తే మనకి ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్స్ అంటే ఆల్రెడీ సెన్సిటివ్ వీళ్ళకి ఉంటుంది కనుక ఇంకా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ డాక్టర్ దగ్గర సంప్రదించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టవలసిందే వీళ్ళు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఫస్ట్ మేకి మనకి జూపిటర్ మారుతున్నాడు, అది మాట్లాడాం మనం ఆల్రెడీ. కానీ ఎక్కడికి వెళ్తున్నారు, రెండో ఇంటికి వెళ్తున్నారు. రెండో ఇంటికంటే వృషభానికి అధిపతి ఎవరు, శుక్రుడు. శుక్రాచార్య, ఈయన గురువు, జూపిటర్. సో ఇద్దరు గురువులే ఇక్కడ. అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా బాగా పైకి వస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి మనం ఏమో విమెన్కి చెప్తూ ఉంటాం అనమాట, ఆడవాళ్ళకి చెప్తూ ఉంటాం రెండో ఇల్లు అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కడ మనం జాగ్రత్త పడాలో చెప్పాలి కదా, అందుకనే హెల్త్ విషయం మనం చెప్పాం అన్నమాట.
సో విమెన్కి చాలా బాగుంటుంది, అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఏంటంటే మనకి యూట్యూబ్ రంగం కానీ, ఇప్పుడు యాంకరింగ్ కానీ, లేకపోతే చిన్న పాత్రలు చేసే వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము. ఎప్పటికైనా ఏంటి మన జాతకం జాతకాలు చూపించుకోవాలి. మేడం ఈ విషయం చెప్పండి, ఈ మంత్ ఎండింగ్ లో, అంటే మనం ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి మనం ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి, సో ఈ మంత్ ఎండింగ్ కి అందరికి రిజల్ట్స్ ఉన్నాయి, పిల్లలందరికి కూడా. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అదే కదా మనం మాట్లాడుకునేది, ఎప్పుడు 4 వర్గాలు మాట్లాడుతూ ఉన్నాం. ఫార్మర్స్ కి కూడా బాగానే ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట. అండ్ ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఈ రాసే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళు అనుకున్నది సాధిస్తారనే చెప్పాలి. అలాగే మనం 12 ఇంట్లో రాహు ఉంది కనుక మనం ఎప్పుడు చెప్తూనే వస్తున్నాం వాళ్ళకి ట్రావెలింగ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి దూర దేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలన్న వాళ్ళకంతా మంచి సూచనలే చెప్తున్నాం అనమాట ఈ నెల. ఎందుకంటే కష్టపడందే మనకి శ్రమకి తగిన ఫలితం వచ్చిందంటే అందరూ ఆనందిస్తారు. సో శ్రమ పడడం అనేది కామన్ అందరికీ. సో ఈ నెల శ్రమ పడితే తప్పక తగిన ఫలితం అనేది దొరుకుతుంది అని చెప్పాలన్నమాట. సో ఈ రాశి వాళ్ళకి బాగుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా కూడా చాలా బాగుంది కనుక, ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో, అలాగే కెరియర్ ఎదుగుదలలో సంపద వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కనుక బాగుంటుంది. అంటే గురువు మనకి శని తర్వాత గురువు ఇచ్చారంటే, గురు బ్లెస్సింగ్ ఉందంటే అది చాలా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకని కుటుంబ పరంగా కూడా బాగుంటుంది, ఎదుగుదల ఉంటుందని చెప్తున్నాం. ఎందుకంటే మళ్ళీ విడిగా మనం ఎవరెవరికి అంటే ఏంటి, కుటుంబంలో పిల్లలకి బాగుంటుంది, వీళ్ళకి బాగుంటుంది, అందరికీ బాగుంటుందని చెప్పాలి. కుటుంబం బాగుంటుంది, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. అలాగే చదువుకోవాలి అంటే తప్పక ముందుకెళ్ళే ఛాన్సెస్ ఈ నెల బాగున్నాయి అని చెప్పుకోవాలి. పరిహారాల విషయానికి వస్తే వీళ్ళు తప్పక గురు బ్లెస్సింగ్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి కనుక, ఇంకా ఎక్కువ కావాలి, పొందాలి కనుక తప్పక కృష్ణుడికి మనం గీత చదువుకున్నా, లేకపోతే జగద్గురు కృష్ణుడు, సో వాళ్ళకి ఎస్పెషలీ నచ్చిన వాళ్ళకి విష్ణు స్వరూపం, లేకపోతే సాయిబాబా కానీ, దక్షిణామూర్తి, ఏ గురువు అయినా సరే మనకి మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనకు గురువులు. మన పిల్లలు కూడా మనం గురువుల కింద కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మనకి చాలా నేర్పుతారు. సో తల్లిదండ్రుల తర్వాత వీళ్ళందరూ మనకి గురువులే. సో గురు బ్లెస్సింగ్ కావాలంటే వాళ్ళని తప్పక కొలవడం అనేది, లేకపోతే మనం దైవస్వరూపం మాట్లాడుకుంటున్నాం కనుక కొలవడం చెప్తున్నాం. సపోజ్ ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే తప్పక చెప్పిన మాట వినడం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, వాళ్ళు చెప్పింది కొంచెమైనా అర్థం చేసుకుని పాటించడం, దూషించకుండా ఎల్డర్స్ని చేసుకుంటే ఇంకా మంచిది వీళ్ళకి. అలాగే గోవుకి స్వీట్ ఏదైనా పెడితే చాలా చాలా మంచిది. ఎప్పుడు మంగళవారం పెడితే చాలా మంచిది. ఇది పాటిస్తే కనుక కొంతవరకు వీళ్ళకి, అంటే నెగటివ్స్ ఉంటాయి, ప్లసెస్ ఉంటాయి, మైనసెస్ ఉంటాయి, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. అది కొంచెం తగ్గి ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక గురు బ్లెస్సింగ్ అనేది పరిపూర్ణంగా ఉంది. ఎక్కడ గురువు ఉంటే అది ఆ రాశి కానీ, ఆ భావం కానీ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇప్పుడు వృషభ రాశి కదా, వృషభ రాశికి వెళ్తున్నారు ఆయన. సో మేషరాశి వాళ్ళకి 2వ ఇల్లు అయింది, సెకండ్ అయింది. సో సంపద అనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఎక్కడ ఉన్నాయి, కుటుంబ పరంగా ఆనందం పొందడం, అలాగే మనకి కెరియర్ పరంగా, అంటే డబ్బు రూపం ఎలా రావాలి, లక్ష్మీ రూపం రావాలి కదా. మనం ఎప్పుడు వీనస్ని లక్ష్మీ రూపం చెప్పుకుంటాం, శుక్రుడిని. సో వస్తుంది కనుక తప్పక గురువుని కొలిస్తే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. సో ఏమైనా కలర్స్ చెప్పండి మేడం, కలర్స్ అయితే ఎల్లో బాగుంటుంది, ఎల్లో అండ్ గోల్డ్ రెండు బాగుంటాయి. యాక్చువల్గా మనం జనరల్గా మేషరాశికి మనం రెడ్ చెప్పుకుంటాము, కానీ ఇప్పుడు కొన్ని ప్లానెటరీ పొజిషన్స్ మూలాన్ని ఆర్ సంచారం మూలాన్ని డిఫరెన్స్ చెప్పవలసి వస్తుంది. రెడ్ అండ్ గోల్డ్ చాలా బాగుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు ఏంటంటే హెల్త్ మీద ధ్యాస పెట్టాలి. అలాగే రుణాలు ఎక్కువ ఇవ్వకుండా, అందరికీ అదే మనకు వచ్చేస్తుంది కదా, మన వాళ్ళే కదా అని ఇచ్చేస్తూ ఉంటారు. కొంచెం మనకు ఉంచుకొని ఇంకోళ్ళకి ఇవ్వడం అనేది మంచిది. చాలా బాగా చెప్పారు. సో అదండి, మొత్తానికి మీకు గురుబలం అసలు సూపర్గా ఉంది. మంత్ అంతా చాలా బాగుంటుంది మేషరాశి వారికి. ఎనీవే, మీకు ఇంకా మంచి ఫలితాలు ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా మెయిన్ జాతకాలు చూయించుకోవాలి. వ్యక్తిగత జాతకాలను చూయించుకుంటేనే, మీకు తగ్గ పరిహారాలు చేసుకుంటేనే ఫలితం చాలా బాగొస్తుంది. సో అలాంటి వ్యక్తిగత జాతకాలని పరిశీలించాలి, చూయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఓవరాల్గా చెప్పారు కాబట్టి గురుబలం పొందటానికి దానాలు కానివ్వండి, మేడం చెప్పినటువంటి పరిహారాలని పాటిస్తూనే రెడ్, ఎల్లో, గోల్డ్ ఈ కలర్స్ ఎక్కువగా వాడటానికి ఈ మంత్ అంతా కూడా ట్రై చేయండి. సో ఇది విషయం.
తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. షేర్ చేసి మీరు మ్యాక్సిమం మీ కామెంట్స్ కానివ్వండి, మీకు ఏదన్నా ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అని మీరు అనుకుంటున్నారు అన్న విషయాన్ని తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తదుపరి రాస్తో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.